రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన అంశాలను ఇంతవరకు నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గట్టు ప్రసాద్ అన్నారు. వాటిని సాధించుట కొరకు తెలుగుదేశం పార్టీ రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థులను నియమించి గెలిపించి లోక్సభలో గలం ఎత్తుటకు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయగలదు. కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ, మామ్నూరు విమానాశ్రయం, 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వరంగల్ను రాష్ట్ర 2వ రాజధానిగా చేయడం, ఇలాంటి మరికొన్ని సమస్యలను లోక్సభలో ప్రవేశపెట్టి అమలు కొరకు కృషి చేస్తామని గట్టు ప్రసాద్ బాబు అన్నారు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదంటే బాబు గారు ఆరోగ్యం బాగాలేదు, ఒకటి జైల్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి మేము వెనకడుగు వేసిన జరిగింది. ఇప్పుడు గ్రామాన పర్యటించి మళ్ళా పార్టీ పటిష్టతను పునరుద్ధరించి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మా అభ్యర్థులను నిలబెట్టి మేము పార్టీని మళ్ళీ ఇంకోటి కంటే బలోపేతం చేస్తున్నాం. ఇంకొకటి, ఈ పార్లమెంట్లో ప్రతిపక్షాలను నెట్టేయడం గెంటేయడం అనేది ఒక తప్పు పద్ధతి, తప్పు సంస్కృతి ఏర్పాటు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు ఎంపీలను మాత్రం ఆ రకంగా తక్షణ వాళ్ళపై నిషేధాన్ని తొలగించాలి. మళ్ళీ వాళ్ళందరినీ పార్లమెంటుకు తిరిగి క్షమాపణ చెప్పి బీజేపీ పార్టీ అవమానించాలని చెప్పి మనం మీ పేరు, మీ హోదా చెప్పండి.